first and best thing that was Abhigna. Finally, she got her. హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞా రెడ్డి. అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా 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 బాగున్నాము. అండ్ ఈ రోజు అయితే వీఆర్ గోయింగ్ టు అలయన్స్ టు మై కాలేజ్. నేనేమో అల్యూమినైగా అండ్ ఈ పిల్లేమో స్టూడెంట్గా వెళ్తున్నాం అనమాట. అంతే 20 minutesలో రీచ్ అయిపోతాం. దానికంటే ముందు ఇంకా కొన్ని పనులు ఉన్నాయి, సో అవన్నీ చేద్దాము. అండ్ దానికంటే ముందు నేను ఈ మధ్య ఇంట్రో చెప్పడమే మర్చిపోతున్నా. హాయ్, మై నేమ్ ఈజ్ అభిజ్ఞా. ఐఎమ్ ఏ కాంటెంట్ రిలేటెడ్ టు లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫుడ్ అండ్ వాట్ నాట్. కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్. ఇది ఎలక్ట్రానిక్ సిటీ డిమార్ట్ కదా? ఎలక్ట్రానిక్ సిటీకి వచ్చేసినాం ఆల్రెడీ. బొమ్మచంద్ర డిమార్ట్ అప్పుడు వచ్చేసినాం. అవునా? వీకెండ్స్లో వచ్చినా కూడా ట్రాఫిక్ చాలా తక్కువ ఉంది. సో గైస్, ఫైనల్లీ మేమైతే చందాపుర వచ్చేసాం అనమాట. చందాపుర నుంచి ఆనేకల్ వెళ్ళే రూట్లోనే మా కాలేజ్ ఉంటుంది. అసలు నాకు ఎన్ని మెమరీస్ ఉన్నాయంటే ఇక్కడ, బికాజ్ నా ప్రతిసారి నేను ఇంటికి వెళ్ళాలన్నా మళ్ళీ ఇంటి నుంచి రావాలన్నా కూడా ఇదే అనమాట పాత్. బస్ వచ్చి డైరెక్ట్గా చందాపుర బస్ స్టాప్ దగ్గర ఆపుతుంది. ఈవెన్ మేము బయటికి వెళ్ళాలనుకున్నా కూడా చందాపుర దగ్గర ఆగి మళ్ళీ చందాపుర నుంచి మేము మా కాలేజ్కి వెళ్ళాలన్నమాట. బేసిక్గా మేము ఎప్పుడైనా కూడా చందాపుర ఆ సైడ్ వచ్చామంటే డెఫినెట్లీ బెంగళూరు బావర్చీకి వెళ్తాం అనమాట. ఒక ఓజీ స్పాట్ అనమాట మాకు అందరికీ. బట్ అన్ఫార్చునేట్లీ అమ్మ వాళ్ళు ఉన్నప్పుడే ఇలా జరిగింది. Guys, now we are at Bengaluru Bawarchi. ఓహో, ఇక్కడ క్లోజ్ చేశారు. సో సాడ్. అన్నీ మన ఫేవర్లో జరుగుతున్నాయి, హ్యాపీగా ఉన్నాము అని అనుకోగానే ఇట్లా ఏదో ఒకటి జరుగుతుంది కదా, అట్లనే జరిగిందనమాట. హోటల్ రెనోవేషన్ ఏదో జరుగుతుందంట. సో ఈ రోజు ఒక్కటే హాలిడే, రేపటి నుంచి ఉంటుంది అన్నారు. ఏం చేస్తాం, మనం ఎలానో రేపు ఉన్నాం. ఐ థింక్ పాస్ట్ 2 days కూడా క్లోజ్ ఉంటుంది. ఆడ కూడా ఏదో ఉంది. అవన్నీ స్నాక్స్, అవి స్నాక్స్ అక్క, రోల్స్ అట్లా. రోల్స్ కాదునా, ఫుడ్ కోర్ట్ కొన్ని నిజంగానే బాగుంటుంది. ఫుడ్ క్లబ్ బాగుంటుంది పక్కా. సో మేము ఇంకా ఫైనల్గా ఫుడ్ క్లబ్కి అయితే వచ్చేసినాము. ఎందుకంటే మళ్ళీ బ్యాక్ వెళ్ళాలంటే చాలా దూరం వెళ్ళాలి. సో ఇక్కడే తినేద్దామని చెప్పి వచ్చాము. అండ్ పైగా నాకైతే ఇక్కడ ఎన్ని మెమరీస్ ఉన్నాయో, బికాజ్ మా ఫ్రెండ్స్తో ఏ పార్టీ జరగాలన్నా కూడా ముందు ఇక్కడికే వచ్చేవాళ్ళం. అండ్ నేను ఐషు ఎక్కువగా ఆర్డర్ ఇచ్చామన్నమాట ఈసారి, అమ్మ వాళ్ళకి కూడా టేస్ట్ చేపిద్దామని. నార్మల్గా కాలేజ్ దిగితే ఒక రకమైన మెమరీస్ ఉంటాయేమో కానీ, ఇట్లా అల్యూమినై అయ్యి తర్వాత మనం ఎప్పుడు వస్తామో తెలీదు అన్న టైంలో మనం కాలేజ్కి వచ్చి హ్యాపీగా ఇట్లా ఎంజాయ్ చేస్తే అది ఒక రకమైన ఆనందం అనమాట. టేస్టింగ్ టైం అనమాట. ఎలా అనిపించింది మీకు? ఓకే, పర్లేదా? ఓ బాగుందా? సూపర్. అమ్మ తింటాంది. ఎట్లుంది మా? బాగుందా? నైసా? సో స్టార్టింగ్ ఆఫ్ ది కాలేజ్లో చాలా మందిని ఫ్రెండ్స్ చేసుకుంటాం కదా, గ్యాంగ్గా కలిసి ఇక్కడికి వచ్చి తినేవాళ్ళం అనమాట. ఫుడ్ కోర్ట్లో ఫుడ్ ఎప్పుడు బాగాలేకపోయినా కూడా ఫుడ్ క్లబ్కి వెళ్దాం పదా అని వెళ్ళిపోయేవాళ్ళం. ఇప్పుడు అమ్మ వాళ్ళతో తింటుంటే ఆ మెమరీస్ అన్నీ హిట్ అవుతున్నాయి. పైగా ఇప్పుడు ఇచ్చిన ఆర్డర్ అన్నీ మేము బాగా తినేమన్నమాట. లెమన్ చికెన్, బిర్యానీ అండ్ బటర్ నాన్, పంజాబీ చికెన్, ఇవన్నీ ఆర్డర్ ఇచ్చినాం అనమాట. హ్యాపీగా తినేసినాము. అమ్మ వాళ్ళకి కూడా బాగా నచ్చింది ఫుడ్. వెల్కమ్ టు అలయన్స్. After so many months, I'm going back to my college again. నాకు తెలిసి కాన్వకేషన్ పోలే కాబట్టి ఇట్లా ఈ రకంగా వచ్చినట్టున్నాను. ప్రతి ఒక్కరిని మీ కాలేజ్ ఎలా ఉందిరా అంటే చెత్త, వేస్ట్, అసలు రాకండి అని చెప్తా ఉంటాం కదా. సేమ్ టు సేమ్ ఎగ్జాక్ట్ కేటగిరీ అనమాట నేను కూడా. కానీ ఆఫ్టర్ గ్రాడ్యుయేషన్ కాలేజ్కి వెళ్తా ఉంటే అసలు చాలా యూనిక్గా, డిఫరెంట్గా అనిపించింది. దారిలో పోతా చాలా మంది మా ప్రొఫెసర్స్ అనిపించినారు. అండ్ టు ఆల్ ది పీపుల్ నేను ఒకటే చెప్తాను, కాలేజ్ లైఫ్ని, కాలేజ్ బాగలేదు అది ఇది అని చెప్పేసి టైం వేస్ట్ చేసుకోవద్దు. హ్యావ్ యువర్ ఫన్, మంచిగా చదువుకోండి అండ్ బాగా ఎంజాయ్ చేయండి. బికాజ్ నేను ఇప్పుడు మళ్ళీ కాలేజ్కి వెళ్తుంటే నాకు అన్ని మెమరీస్ తప్పితే నాకు ఏమి గుర్తురాట్లా. అండ్ ఫస్ట్ మేమైతే మా చెల్లి హాస్టల్కి వెళ్తున్నాము, ఏకే నా హాస్టల్ కూడా. లగేజ్ అంతా షిఫ్ట్ చేసేసి నా పని కోసం అయితే వెళ్ళిపోవాలి. ఇది నా హాస్టల్. మన ఓజీ సబ్స్క్రైబర్స్ అంటే నన్ను స్టార్టింగ్ నుంచి ఫాలో అయ్యే వాళ్ళైతే మీకు అందరికీ పక్కా తెలిసే ఉంటుంది ఇది నా హాస్టల్ అని చెప్పేసి. అండ్ స్టార్టింగ్ ఇక్కడ మనం ఫామ్ ఫిల్ చేయాలన్నమాట. అంటే జస్ట్ సైన్ చేయాలి మనం హాస్టల్కి వచ్చాము అన్నట్లుగా. తర్వాత మన ఓల్ లగేజ్ అంతా చెక్ చేసి మనల్ని అయితే హాస్టల్ పంపిస్తారు. దిస్ ఈజ్ మై హాస్టల్. వార్డెన్ ఉంది, సో ప్రాబబ్లీ నాట్ అలౌడ్. వెయిటింగ్ ఫర్ మై సిస్టర్, ఎందుకంటే నేను పోలేను కాబట్టి పైకి. నా హాస్టల్లో నేను వెయిట్ చేస్తున్నా మా చెల్లి కోసం. ఉంది పెట్టియా మా ఇదైతే ఈజీగా నేను 1 లక్ష రూపాయలు వేసింటా. మన 4 yearsలో ఇక్కడ నేను 1 లక్ష రూపాయలకి కొనింటా కావాల్సిన ఫుడ్ అవి ఇవి అన్నీ. నేను ఇప్పుడు సర్టిఫికేట్ తీసుకోవాలన్నమాట. నాది కాన్వకేషన్ మిస్ అయినా కాబట్టి. సో సర్టిఫికేట్ తీసుకొని అండ్ దెన్ విల్ బీ గోయింగ్. చాలామంది కలిసినారు అండ్ దెన్ మంచిగా మాట్లాడినాను. సో ఐ ఫెల్ట్ రియలీ హ్యాపీ. మా సార్, మా మెకానికల్ సార్ ఆడున్నాడు. అంటే ఫస్ట్ ఇయర్లో ఉంటుంది కదా, మోహిత్ సార్. ఓకే,
అసలు ఈ వ్లాగ్‌లో అంతా నేను చాలా హ్యాపీగా తడబడుతూ ఉన్నాననమాట మాటలన్నీ. బికాజ్ ఐ వాస్ రియలీ హ్యాపీ కాన్వకేషన్ మిస్ అయిందని చెప్పి చాలా ఫీల్ అయినాను. బట్ నౌ ఇప్పుడంతా సెట్ అయిపోయింది. సైడ్ ఎగ్జామినేషన్ డిపార్ట్మెంట్ ఉంటది. మనకి ఇప్పుడు అక్కడ పని. హోమ్ రూమ్ కాలేజ్ టూర్. ఓకే, ఇంకా నేను తీయకూడదు. బై. సో హాయ్ గైస్, లెట్ మీ ఇంట్రడ్యూస్ యూ వన్ ఆఫ్ మై ఓల్డ్ ఫ్రెండ్. ఐ థింక్ అంటే ఇప్పుడు తెలుగు రాదు, బట్ మీట్ శ్వేత. షీఈ్ మై వెరీ ఓల్డ్ ఫ్రెండ్ And best friend. she's my best friend also. From Tamil Nadu, Erode. Yeah, she's from Tamil Nadu, and we both used to be not used to be, we are very close, very good friends, and tina vachesi law. Always stay together. Yeah, tell something about me na bro for 1 minute. About you. Yes, all of a sudden. ఎంత కుల్ అంటే నేను ఎవరితోనో మాట్లాడినానంటే ఇంకా Very, వాళ్ళని. very nice girl who never leaves me. At first I got people's who I can't even trust. The best thing I got in college, first and best thing, that was Abhigna. Don't cry. Then after long I'm meeting, you know. Yeah. Then after one day I got some good friends. After Abhigna one day I got some good friends, and I'm happy now after meeting you. I don't know what to say. అనుకోకుండా కలిసినాము, బట్ ఇట్స్ రియలీ వెరీ హ్యాపీ నో. Yeah. సో జస్ట్ ఫర్ మై మెమరీ ఐఎమ్ కీపింగ్ దిస్. ఇట్స్ నైస్ మీటింగ్ యూ. అంటే దీనికి జాబ్ ఉంది, సో షీ హ్యావ్ టు గో. షీ జస్ట్ కేమ్ టు కలెక్ట్ సర్టిఫికెట్స్, రైట్? ఓకే ఓకే, బాయ్. Bye da. Let's see. So finally got my certificate. Finally she got her certificate, degree. I got my degree. ఉఫ్, ఎంతో కష్టపడి శ్రమించి చెమటలు చిందించి ఫైనల్గా నా సర్టిఫికెట్ నా చాలా ఓల్డ్ ఫ్రెండ్, అండ్ హర్ క్లోజ్ ఫ్రెండ్, వన్ ఆఫ్ మోస్ట్ క్లోజ్. నేను చెప్పాను కదా, నాకు తెలుగులో అంటే మన తెలుగు వాళ్ళది నడుచుకుంటా పోదాం, డాడీ వాళ్ళు తెలుగు వాళ్ళు చాలా తక్కువ మంది అనమాట. ఇట్లా నాకు ఎక్కువ నార్త్ అండ్ సౌత్ కింద సైడ్ ఎక్కువ ఫ్రెండ్స్ ఉన్నారు. కేరళ, తమిళనాడు, అండ్ తర్వాత నార్త్లో బీహార్, వెస్ట్ బెంగాల్ అట్లా ఇట్లా. సో కలవడం చాలా హ్యాపీగా ఉంది అనమాట. సో వెరీ 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 గుడ్ డే. ఎగ్జామ్ అవుతున్నావురా, మళ్ళీ చదవాలన్నా ఏంటి కాలేజ్లో? అస్సలు లేదు, మళ్ళీ చదవాలని అయితే లేదు, కానీ నైస్ మెమరీస్. అంటే అన్ని చూస్తూ ఉంటే చాలా మంచిగా అనిపించింది. మమ్మల్ని అంటాం కదా మళ్ళీ తర్వాత అసలు రావాలనిపించదు కాలేజ్కి ఇట్లా అని చెప్పి, నాకు అట్లేం లేదు, మళ్ళీ రావాలని ఉంది. కాలేజ్ అంతా చూసి అట్లా పోవాలని ఉంది. ఇవేమో సర్చ్ చేస్తుంది అనమాట, ఎందుకంటే అందరికి ఇంటిమేషన్ ఇచ్చింది, అక్కొచ్చింది. అలా లేదు, స్నాప్ పెట్టా జస్ట్. సో అమ్మ వాళ్ళు అక్కడ వెయిటింగ్, అండ్ వీళ్ళు స్నాప్ పెట్టిన తర్వాత ఇంకా అందరూ వస్తామని చెప్పినారంట. సో కలిసి మా జూనియర్స్ వెళ్ళి ఓకే. ఓకే బాయ్. ఇక్కడేమో అమ్మ వాళ్ళు దే ఆర్ విత్ దేర్ కార్స్, అండ్ ఐ ఆమ్ విత్ మై సర్టిఫికేట్. అండ్ ఇంకా మా పనులు అయితే అయిపోయినాయి గైస్. నాకేమో వెళ్ళాలని లేదు. ఈమె మహారాణి గారు రారు ఇంకా. ఐ థింక్ నా కాన్వకేషన్కే వస్తుంది. యా, కాన్వకేషన్కి వస్తా ప్రాబబ్లీ. అసలు నా జన్మభూమి అంతా నీకు గుర్తుందా? నా ఫస్ట్ వ్లాగ్స్ అని కూడా ఇట్లానే ఉండేవి. అంతా స్టార్ట్ అయ్యి నా కెమెరాతో తీయట్లా, నేను ఫోన్తో తీస్తున్నా, సో దట్ నాకు మంచి మెమరీ ఉంటుందని చెప్పి. అంటే కెమెరా ఛార్జింగ్ లేదని చెప్పండి. కెమెరా ఛార్జింగ్ కూడా లేదులేండి. అక్కడికి వచ్చిందాం పట్టేషు స్టెప్స్ దగ్గర. మీట్ లక్ష్మి, మీకు అందరికి గుర్తుంటే. హాయ్ లక్ష్మి. అది మళ్ళీ ప్రెగ్నెంట్. ఓ అవునా? అనంతహార అంట ఇది, ఇప్పుడు కొత్తగా పెట్టారు మా కాలేజ్లో. ఇట్స్ నైస్, ఇట్స్ వెరీ నైస్. సో ఇంకా ఫైనల్గా నేను వచ్చిన వర్క్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఐషుని మేము డ్రాప్ చేసినాము, నా సర్టిఫికేట్స్ కూడా అయిపోయినాయి అనమాట. అదేం కర్మనో అర్థం కాదు, కానీ నేను ఉన్న టైం వరకు అయితే అసలు మా సైడ్ మెట్రోనే లేదనమాట. కన్స్ట్రక్షన్ జరుగుతూనే ఉండింది. నేను వెళ్ళిన తర్వాతే మెట్రో స్టార్ట్ అయింది. అండ్ దాంతోపాటు ఇది కూడా అంతే గైస్, అనంతాహార. దాంతోపాటు పక్కన ఇక్కడ చూస్తున్నారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో ఆ ప్లేస్. అన్నీ నేను వెళ్ళిపోయిన తర్వాత అన్ని కన్స్ట్రక్షన్ కంప్లీట్ అయిపోయినాయి, అండ్ వీళ్ళేమో మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇంకెక్కడేమో మా చెల్లేమో మేము వచ్చామని చెప్పి అన్నీ తాగండి, అన్నీ చూడండి అని చెప్పి చూపిస్తూనే ఉంది. ఓ, ఫిల్టర్ కాఫీ ఒకటి, నార్మల్ కాఫీ ఒకటా? టీ కాఫీయా? టీ తాగుతుందంట మేడం.
నేను రోజు ఈడే ఉంటా. నేను ఇది ఆగలేను నా ప్లీజ్. నాకు మరి చేతిగా ఉన్నట్టుంది. ఇది కొత్తగా కట్టినారు, సో నేను చూడలేదన్నమాట. చాలా బాగుంది ప్లేస్. నేను ఉన్నప్పుడు అయితే కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంది. ఇప్పుడు ఫైనల్గా అంతా అయిపోయింది. చాలా బాగుంది. పాఠశాల అంట ఐషా చూడు, పాఠశాల. అండ్ లోపల ఇంకా చాలా ఉంది. చాలా ఇక్కడ స్టేజ్ పర్ఫార్మెన్సెస్ ఇస్తారేమో కదా, ఏమో ఒక ఐడియా లేదు. అద్భుతం. ఇది నేను ఉన్నప్పుడు నేను ఎంత బాగుండో. ఎన్ని రకాలుగా వాడాలని రకాలుగా వాడుతున్నాను నేను అసలు ఇంకా ఫుల్ వ్యాన్స్ గాయ్స్. అండ్ ఇంకో విషయం తెలుసా, నేను మా ప్రొఫెసర్ని కూడా కలిసాను అనమాట. అంటే నాకు ఒక వెల్ విషర్ లాంటి ఒక ప్రొఫెసర్ ఉన్నారు ఇక్కడ. నేను పిహెచ్డి చేద్దామని కూడా అనుకున్నాను. సో ఆయన్ని కూడా కలిసేసినాను. అన్నీ నాకు ఎవరు కూడా తెలుసో బాగా కావాల్సిన వాళ్ళు అందరూ కనిపించేసినారు. టుడే ఇస్ లైక్ అ వెరీ వెరీ హ్యాపీ అండ్ మెమరబుల్ డే ఫర్ మీ. అండ్ ఈ వ్లాగ్ అయితే నేను 1,00,000 సార్లు చూసుకుంటా అనుకుంటా నాకు కాలేజ్ గుర్తొచ్చినప్పుడల్లా. అండ్ మా సిస్టర్తో లాస్ట్ ఇయర్ అయితే అసలు సూపర్ డూపర్ ఉండింది. అండ్ ఎందుకు ఏడ్చట్లేదా? ఓకే, అంటే నాకు హ్యాపీనెస్ ఎక్కువైపోయింది. సో యా, అండ్ ఇంకా మేము వెళ్ళే సమయం ఆసన్నమైందనమాట. సెమిస్టర్కి వస్తావా? అమ్మాయి కుళ్ళుకోకుండా ఉంటే వస్తా. నువ్వే అంట. నేనేం కులుకోలేషు. డాడీ ఏడుస్తారని వాటర్ బాటిల్ కొద్దిగా నే తాళం ఓపెన్ చేయి. వద్దులే డాడీ, ఇంకా నీళ్ళు రావని నీళ్ళు కొట్టుకున్నామనే కదా. ఫ్యామిలీ ఫోటో కూడా తీసుకోవాలి ట్రిప్లో మనం. అది ఆడ బియ్యాలు అరుచుకోవా. ఏడిస్తే కన్ను పైన నీళ్ళు అందుకున్నా. ఇప్పుడు నువ్వు ఏమి ఇబ్బంది పడకుండా. చెప్పాలంటే అక్షయ మేడం మళ్ళీ సంక్రాంతికి ఇంట్లోనే ఉంటుంది. మీలో చాలా మంది కూడా అడిగినారు, ఐషు మంత్లీ వన్స్ వస్తూ ఉంటుంది కదా, ఎందుకు అంత ఫీల్ అవుతారు అని చెప్పేసి. అదేమో తెలియదు గైస్, చాలా బాధేస్తుంది వెళ్ళిపోతూ ఉంటే. ఇప్పుడు ఇంకా బాధేస్తుంది అనమాట, ఎందుకంటే మేము వచ్చి వదిలిపెట్టాం కదా. ఇప్పుడు కార్లో మేము ముగ్గురమే వెళ్ళాలి. సైలెంట్ గా ఉంటుంది మొత్తం కార్ అంతా. ఐషు అంత పెద్దగైనా కూడా మాకు అందరి కళ్ళకి చిన్న పిల్లలాగా కనిపిస్తుంది. అక్క ఉంది, అక్క సెండ్ చేస్తుంది లేచి, అక్క ఫోన్ పే ఇస్తుంది. మీరు ఇవన్నీ చేసే ఇంకా అయిపోయింది. ఐషు ట్రిప్ ఎంజాయ్ చేసినావా? అమ్మ ఏడుచుంది ఫస్ట్ అందరికన్నా. ఏడ్చదులే. ట్రిప్ ఎంజాయ్ చేసినారా? ప్లీజ్ గైస్ ఇంకా ఆపండి. ఎందుకు ఏడుస్తుంది? సంక్రాంతికి వస్తానులా మళ్ళా. అదే ఏడ్చద్దు, సంక్రాంతికి వస్తానులా. ఇరిగిపోయిందా తీసేదా? ఓకే, ఇప్పుడు చైన్స్ అండ్ బ్రాస్లెట్ తీసే టైం అనమాట. పెట్టుకోవచ్చు కదా. అండ్ ఆమెకు నచ్చదు. ఎందుకు ఆమెకు నచ్చదు. జరగండి, మా వ్యాన్ పోతుంది. అలయన్స్ వ్యాన్ డుగ్ 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 డుగ్. వద్దమ్మో, చాలు. బీటెక్ అయిపోయింది నాది, ఇంకా చాలమ్మా. మళ్ళీ చదవా బరువాని కాదు, ఇలాగా అని పెట్టి హాస్టల్లో వదలకూడదు పిల్లలు అని జాగ్రత్త. బాయ్. బాయ్ బాయ్ డాడీ, బాయ్ మా. సో దట్స్ ఫర్ టుడేస్ వీడియో. ఐ థింక్ ఈ వీడియో చాలా చిన్న ఉంటుంది. ఇంకా మేము బ్యాక్ టు హోమ్ వెళ్తాం కాబట్టి ఇంకేం తీయను. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. అండ్ మీకు వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. ఓకే, బాయ్ బాయ్.